రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుంది అని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనిపైన వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని, దశల వారీగా ప్రజలకు చేరువవుతుందని అన్నారు. భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగారావు, జనసేన నేతలు గడసాల అప్పాలరావు, గంధం వెంకటరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదర శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, మల్లి ముత్యాల నాయుడు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఉమ్మడి కూటమి ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఉచిత విద్య, ఉచిత ఇసుక సప్లై చేస్తామన్నారు, దాన్ని ఆచరిస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని ఆచరిస్తూ జీవో నంబర్ 43 ఇవ్వడం జరిగింది. ఇందులో ఉచిత ఇసుకగా మరి ఆ హామీని నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కొంతమంది డంప్కి రీచ్కి కూడా తేడా తెలియకుండా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ పాలసీ 2014 నుంచి 2019 మధ్యన పెట్టినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ఖచ్చితంగా ప్రజలకు ఆమోదం ఉంది. రేపు ఇది బిల్డింగ్ యాక్టివిటీని, అంటే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఎప్పుడైతే అందుబాటు ధరలోకి వస్తుందో అది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు పెంచి అది ఇంకో మార్గాల ద్వారా, ట్యాక్సెస్ ద్వారా మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే 700 కోట్ల రూపాయలు ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వ ఆదాయం గండిపడుతుందని చెప్పారు. కానీ సుమారు 7,000 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా, ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా నిర్మాణ రంగం బాగా బలోపేతం అవడానికి ఆస్కారం ఉంది. కనుక 7,000 కోట్ల దాకా కూడా ఆదాయం ఇంకో విధంగా రావడానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంది. ఇలాంటి మంచి ఆలోచన చేసినందుకు మేము భవన నిర్మాణ కార్మికుల తరఫున, అలాగే యావత్ నిర్మాణ రంగం తరఫున, గాజువాక ప్రజానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.